హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ అను. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదేంటంటే పన్నీర్ మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ. మరి దీని తయారీ విధానం చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మన కర్రీ తయారీ విధానానికి ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి. కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 kg పన్నీర్ను తీసుకున్నాను. వీటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసి రెడీగా ఉంచుకోండి. అలాగే కర్రీలోని గ్రేవీ కోసం ఉల్లిపాయలు 3, టమాటాలు 3, పచ్చిమిర్చి 4, మీడియం సైజ్ అల్లం ముక్క 1, వెల్లుల్లి రెబ్బలు 10 మరియు ఎండుమిర్చి 8 నుండి 10 తీసుకుని ఈ విధంగా కట్ చేసి అన్నీ సిద్ధంగా ఉంచుకుందాం. అలాగే వెజిటబుల్స్ కూడా, అంటే బీన్స్, క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్ మరియు బంగాళదుంపలను కూడా ఇలా కట్ చేసి రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో చిన్న దాల్చిన చెక్క మరియు 4 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి మరియు ఎండుమిరపకాయలను వేసుకుందాం. కారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొన్ని ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న టమాటాలను వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నుండి 1/2 కప్పు జీడిపప్పును వేసుకుందాం. ఇందులో జీడిపప్పును యాడ్ చేసుకోవడం వల్ల మన గ్రేవీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పాన్లో 1/2 కప్పు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు, బీన్స్ మరియు క్యారెట్ వేసుకుందాం. వీటిలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ మరియు బఠానీలు కూడా వేసుకుందాం. బఠానీలను ముందుగా ఒక 2 నిమిషాల పాటు వేడి నీళ్ళలో బాయిల్ చేయడం వల్ల తినేటప్పుడు సాఫ్ట్గా బాగుంటాయి. ఒక 5 నిమిషాల పాటు వీటిని నూనెలో వేయించిన తర్వాత ఇందులో గ్రేవీ కోసం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ను కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఎండుమిర్చి మరియు టమాటాలను పేస్ట్ చేసి వేయడం వల్ల ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండానే గ్రేవీ మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్.
కర్రీ అడుగు పట్టకుండా వేగడానికి ఇందులో అరకప్పు వాటర్ని వేసుకొని సిమ్లో కాసేపు కుక్ చేసుకుందాం. ఇక ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి అంటే మెంతాకు వేసుకుందాం. ఇక ఇప్పుడు మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పన్నీర్ ముక్కలను వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇక చివరిగా ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తినడానికి తయారు. దీన్ని మీరు రైస్, బిర్యానీ మరియు రోటీ దేంతో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.